రామేశ్వరక్క గారికి, స్వాతి గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం అని చెప్పేసి మనం ఒకరోజు మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇది కాకుండా మహిళలను ప్రతిరోజు మనం గౌరవించుకోవాలి. గౌరవించుకుంటే మన జాతి కీర్తి ఎక్కడో వెళ్ళిపోతుంది. మన జాతి కీర్తి పోయిందంటే ప్రపంచంలో భారతదేశానికి ఒక చరిత్ర ఉంది. ఏంటంటే ఇక్కడ స్త్రీలను పూజిస్తారు. ప్రపంచంలో ఎక్కడ కూడా స్త్రీలను పూజించరు. అదే మన యొక్క భారతదేశం ఒక ఖ్యాతి అనమాట. ఇది అలాగా మనకు పూర్వం నుంచి ఇదే అలవాటు చేశారు. మనకు ఋషులు కానీ మునులు కానీ పెద్ద పెద్ద మహనీయులు అందరూ కూడా స్త్రీలను గౌరవించాలి. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. అలాగే మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి సోర్స్ ప్రకారం మనకు ఏ అయితే మహిళలు కొన్ని రంగాలలో వెనుకబడిపోతున్నారో వెనుకబడి పోకుండా మేము పురుషులతో సమానంగా మేము పోటీ పడతామని చెప్పేసి ముందుకు రావాలి. ఎందుకంటే ఈరోజు అందరూ సమానమే. ఒక మహిళ ఎన్ని హక్కులు ఉంటాయో అలాగే పురుషుడికి అన్ని హక్కులు ఉన్నాయి ఈ యొక్క భారతదేశంలో. అందుకనే ఎక్కడ కూడా నేను ఒక లేడీనని ఒక మహిళని నాకు ఎందుకులే నాకు అని చెప్పేసి మీరు వెనుకబడితే అది మన యొక్క భారతదేశానికే ముప్పు వాటిల్లుతుంది. ఎందుకంటే ఏ యొక్క స్త్రీ కూడా ప్రపంచంలో చూడండి, ఒక బయట దేశాలలో మహిళలు ఈ విషయంలో ముందుకు రాణిస్తారు కానీ మిగిలిన విషయాలు చాలా తక్కువ. ఎక్కడైతే పురుషులతో సమానంగా వాళ్ళు పోరాడతారు కాబట్టి అక్కడ వాళ్ళను మంచి మంచి జాబులు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కాబట్టి మనం కూడా పురుషులకు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరం మన పిల్లల్ని ఇప్పటి నుంచే మనం వాళ్ళకు మోటివేషన్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనకు పిల్లలు రానున్న తరంలో మనకు ఎందుకంటే ఆపర్చునిటీ చాలా తక్కువ ఉండే, ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఎక్కువైపోయినాయి. ఈ యొక్క ప్రభుత్వాలు మనకు కల్పిస్తున్నటువంటి నిధులు కానీ నియామకాలు కానీ ఏ విధంగా అయితే ఉన్నాయంటే మనం కొట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి రోజులు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా మనకు సహకరిస్తున్నాయి, అన్ని ప్రభుత్వాలు మనకు సహకరిస్తున్నాయి. మనం యూటిలైజ్ చేసుకోవాలి. వాటిని యూటిలైజ్ చేసుకోకుండా మనకు ఎందుకులే వాళ్ళు ఇస్తారు, ఆ గవర్నమెంట్ ఇస్తుంది, ఈ గవర్నమెంట్ ఇస్తా అంటే మనం ఇంట్లో కూర్చుంటే మనకు ఎవరు ఇవ్వరు. మనమే ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళేసి మనకు ఏ జాబ్ కావాలన్నా కానీ ఎలాంటి ఒక బిజినెస్ కావాలని మనమే ముందుకు వెళ్ళాలి. దానిపైన మనం ముందుకు వెళ్ళినట్టయితే ఈ యొక్క ప్రపంచంలో స్త్రీని మించిన శక్తి ఎవరు లేరు, ఏ పురుషుడు కూడా రాడు. ఎందుకంటే మన దేశానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం స్త్రీ శక్తి. స్త్రీ శక్తి చాలా అపారమైనది. ఈ యొక్క శక్తి ఒక మహిళను ముట్టుకోవాలంటే ఈరోజు ఎంత జంకుతున్నారంటే అంత జంకుతున్నారు. ఏ ప్రభుత్వాలు కూడా ఎక్కడైనా ఒక అమ్మాయిని ముట్టుకోవాలన్నా కానీ ఒక మామూలుగా లేదు. ఎందుకంటే మేము చూస్తుంటాం, అక్కడక్కడ చూస్తుంటాం కాబట్టి పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులలో కానీ అక్కడ ఇక్కడ చూస్తుంటాం. చాలా పవర్ఫుల్ లేడీలు అయిపోయారు. ఇంతకంటే డబల్ కావాలి. ఎందుకంటే చూస్తే భయం పట్టాలి. ఒక మహిళను చూస్తున్నామంటే భయం పుట్టాలి. అలాంటి చట్టాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు ఏ స్త్రీ కూడా ఇప్పుడు రాత్రి 12-1 గంట వరకు ఎక్కడైనా తిరగవచ్చు. అలాంటి దేశం మన దేశం. ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. అన్ని ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మహిళల పట్ల ఎలాంటి ఇబ్బందులు జరిగినా కానీ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వాలు. తర్వాత మనం కూడా చూస్తూ ఊరుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీడియా చాలా ఫాస్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా మీడియా చాలా ఫాస్ట్ ఉంది. ఏ యొక్క చిన్న సంఘటన జరిగినా సెకండ్లలో లక్షల మందికి వెళ్ళిపోతుంది. మనం చేసే పని ముందుకెళ్తలేదు కానీ ఏదన్నా ఒక చిన్న కీడు జరిగితే, ఒక అమ్మాయికి చిన్న కీడు జరిగితే లక్షల మందికి వెళ్ళిపోతుంది. అందుకని మనం ఇప్పుడు కొంచెం జాగ్రత్త ఉండి ఫ్యూచర్లో కూడా మన పిల్లల్ని ఎంకరేజ్ చేసుకోవాలి. మహిళలు అలాగే ఇలాంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో మహిళా పిల్లలు వాళ్ళని కూడా ముందుకు తీసుకొని పోవాలి. మాకెందుకులే అని చెప్పేసి వదిలేదు, ఎక్కడ కూడా వదిలేదు. మీ చదువులు మాత్రం అమ్మాయిలు మీ చదువులు మాత్రం వదలొద్దు. మీరు రేపు కాబోయే తరానికి మీరు పెద్ద దిక్సూచి అవుతారు. ఆషామాషి కాదు. మీరు బడులను నెగ్లెక్ట్ చేయకూడదు, చదువును నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో మీకు జాబులు ఉంటే మీకు పెళ్ళి అవుతుంది, లేదంటే మీకు పెళ్ళి కూడా కాదు. ఈ రోజులలో మీ కాళ్ళపైన మీరే నిలబడాలి. అలాంటి రోజులు వచ్చినాయి కాబట్టి మీరు ముందుకు వెళ్ళాలి. ఒక మనిషిని తీసుకోవాలన్నమాట, ఉదాహరణకు తీసుకోవాలన్నమాట.
ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. తీసుకొని నేను ఈమెలేకనే అవుతా, ఒక ఐపీఎస్ అయితే, నేను ఖచ్చితంగా అవుతా, ఐపీఎస్ అవుతా, ఒక ఐఏఎస్ అవుతా, ఒక కమిషనర్ అవుతా, ఒక మంత్రిని అవుతా, ఒక ఎమ్మెల్యేని అవుతా, ఇంకా అన్ని రకాలుగా మేము అనేట వాళ్ళము. మీకు చిన్న కాదు, మహిళ అంటే అబల కాదు సబల అని చెప్పేసి నిరూపించుకోవాలి. అలాంటి రోజులు మీరు రావాలంటే మీరు ముందుకు వెళ్ళాలి. ఎక్కడ కూడా జంకొద్దు, ఎక్కడ కూడా భయపడొద్దు. ఎందుకంటే పూర్వకాలం కాదు ఇది. ఈ తరంలో చాలా ఫాస్ట్ ఉంది ఈ యుగం. అందుకనే మీరు ఒకటి మీరు మీకు ఆపర్చునిటీ ఏమైనా ఉంటే మాకు చెప్పండి. మేమైతే మా తరపు నుంచి మేము హెల్ప్ చేస్తాం. మీకు చదువులో కానీ ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు అయినా కానీ, ఈ కాలనీ కాదు ఎక్కడైనా కానీ మా నంబర్ తీసుకొచ్చి మాకేమైనా ఉంటే ఆ సలహాలు సూచనలు ఇవ్వాలి. మీ యొక్క ప్రాబ్లమ్స్ కూడా మాకు చెప్తే మేము కూడా ముందుకు తీసుకెళ్తాం. ఎట్లయితే ఏ విధంగా తీసుకోవాలనో ఆ విధంగా తీసుకెళ్తాం. రాబోయే